తెలంగాణ రేపటి రోజు ఏప్రిల్ 25 నాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కొత్త పార్టీ ఆవిర్భావం చేస్తున్నందున ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మన జాగృతి నాయకులు యువ నాయకులు మన పూసల వినయ్ గారు సిరిసిల్ల నుండి పెద్ద ఎత్తున మా కార్యకర్తలతో నాయకులతో పెద్ద ఎత్తున తను పాదయాత్ర చేస్తున్నారు. మేడ్చల్ వరకు 4 రోజులు పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి తనకు మంచి జరగాలని సిరిసిల్ల నుంచే జయయాత్ర స్టార్ట్ కావాలని మేము ఈ సిరిసిల్ల ప్రయాణం కోరుకుంటున్నాము. కవితక్క గారు 2006లో తెలంగాణ జాగృతి స్థాపించి తను తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కవితక్క గారిని కుటుంబ సభ్యులే పార్టీ నుంచి బయటకు పంపించి అవమానించారు. కవితక్క ఎవరికి భయపడకుండా తను సొంతంగా ఒక యాత్ర పెట్టారు. ఆ యాత్రలో జనాల నుంచి పెద్ద ఎత్తున పిలుపు వచ్చింది. అక్క మీరు ఈ యాత్ర కాదక్క మీరు చేసేది, ఖచ్చితంగా కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టి మీరు కూడా తెలంగాణ చాలా అన్యాయం జరుగుతుంది. నిధులు నియామకాలు మనకు సరిగా అందడం లేదక్క. నీళ్లు గంగ పాలవుతున్నాయి, నిధులు ఢిల్లీ పాలవుతున్నాయి, నియామకాలు అమ్ముకుంటున్నారు అక్క. మీరు ఖచ్చితంగా మీరు ఈ లోకల్ పార్టీ ఒకటి మన ఇంటి పార్టీ పెట్టాలక్క. మీరు కంపల్సరీ మీరు రాజకీయాల్లో ఉండాలక్క. మిమ్మల్ని పక్కకు పంపడమని కాదు. కాబట్టి మీరు ఈ తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలి, కొత్త పార్టీ మన ఇంటి పార్టీ పెట్టాలని చెప్పేసి జనం నుంచి పెద్ద ఎత్తున పిలుపు రాగానే అక్క యాత్ర పక్కకు పెట్టేసి జనంలోకి వెళ్ళారు. మీరు చూసినట్టయితే ఇప్పుడు వెలుగుమట్ల కావచ్చు, మొన్నటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షం కంటే ముందే అక్కగారు ఆమె స్పందించి ఆ యొక్క పరిష్కరిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ముందు కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున జాగృతిలో చేరాలని, కవితకు మీరందరూ ఆశీర్వాదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జాగృతి కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై తెలంగాణ.